దివ్యాత్మ స్వరూపులారా, నేటి ప్రపంచం యొక్క పరిస్థితి చాలా భయభ్రాంతులతో కూడినటువంటిది. दिव्यात्म स्वरूपो, आज जगत की परिस्थिति बहुत ही भय से भरी हुई है। ఎక్కడ చూసినా కూడా నువ్వు భయము భయము భయం. जहाँ भी देखो भय 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 है। ఇంటిలో ఉన్నా భయమే, వీధిలో వచ్చినా భయమే, బస్సు ఎక్కినా భయమే, రైలు ఎక్కినా భయమే. चाहे घर पर रहें या सड़कों पर निकलें, चाहे बस में चढ़ें या रेल में बैठें, हर जगह भय ही व्याप्त है। నడిచిపోయినా భయమే, चाहे पैदल चल रहे हो भय है, ఎక్కడ ఉండినా భయమే. जहाँ भी रहें भय ही भय है। ఈ భయం మనం దూరంగా ఉంచుకోవాలంటే అభయమైనటువంటి యొక్క దైవత్వాన్ని మనం విశ్వసించాలి. अगर इस भय से मुक्ति पाना है तो ईश्वर पर भरोसा करना होगा जो अभय देते हैं। ఈ భయాన్ని దూరంగా ఉంచి అభయత్వాన్ని అందిస్తుంది దైవత్వం. भय को दूर करके अभयत्व देने वाला दिव्यत्व ही है। ప్రేమ స్వరూపులారా, మీ భయాన్ని దూరంగా ఉంచుకొని భవిష్యత్తును ఏమాత్రం కూడా నువ్వు విచారం చేయక వర్తమానం లోపల ధైర్య సాహసంతో ప్రేమ విశ్వాసంతో సేవలో మనం పాల్గొనాలి. प्रेम स्वरूपो, इस भय को दूर कर दो, अपने भविष्य पर विचार मत करो, धैर्य और साहस तथा प्रेम और विश्वास के साथ वर्तमान में रहकर पूरी सेवा करो। ఆ విశ్వాసంతో మనం ప్రవేశిస్తే తప్పక దేశాన్ని కూడా మనం సంరక్షించుకోగలము. जब तुम इस विश्वास के साथ इन कार्यों में प्रवेश करोगे तो देश की सुरक्षा कर सकोगे। దేశాన్ని సంరక్షించేటువంటిది నీ యొక్క ఇది కాదు. देश की रक्षा तुम्हारी छोटी सी शक्ति से नहीं होती। నీవు దేశాన్ని సంరక్షించుకునే నిమిత్తం నీవు ఏమీ చేయనక్కర్లేదు. देश के संरक्षण के निमित्त तुम्हें लेश मात्र भी कुछ करने की आवश्यकता नहीं है। నీ సత్య ధర్మాన్ని నీవు కాపాడుకో, ఆ సత్య ధర్మమే దేశాన్ని కాపాడుతుంది. तुम सत्य और धर्म के मार्ग पर चलो और बदले में सत्य और धर्म देश का संरक्षण करेंगे। కనుక నీ సత్యాన్ని నీవు పోషించుకో, इसलिए सत्य का पोषण करो, నీ ధర్మాన్ని నీవు ఆచరించు. धर्म पर आचरण करो। అదే నీ యొక్క హృదయం యొక్క ప్రబోధ. यही तुम्हारे हृदय का प्रबोध होता है। ఈనాడు ఇట్టి సేవా సంస్థలు విరివిగా పెరగాలి. इस प्रकार सेवा संगठन बढ़ना चाहिए। దేశమంతా కూడా నువ్వు సేవా సంస్థలుగా మారాలి. संपूर्ण देश को सेवा संगठन से परिपूर्ण कर दो। అప్పుడే దేశమంతా కూడా నువ్వు దుర్భిక్షమయంగా లేకుండా సుభిక్షంతో కలకల్లాడుతుంది. तभी देश दुर्भिक्ष से मुक्त होगा और सुभिक्ष यानी समृद्ध, शांति तथा आनंद से परिपूर्ण होगा। మానవుని యందు ఉన్నటువంటి ఈ దుర్గుణములైనటువంటి కోపక తాపం ఈర్ష్య అసూయ ఇలాంటి దుర్గుణాన్ని మనం దూరం గావించుకోవాలి. मानव को अपने कोप, ताप, ईर्ष्या, असूया जैसे दुर्गुणों को दूर कर देना चाहिए। అందరూ కూడా ఒక దైవం బిడ్డలుగా భావించాలి. हमें सबको ईश्वर की संतान मानना चाहिए। నీవేమో పరాయి వాడవు కాదు, कोई तुमसे पराया नहीं है। నీవేదో ప్రకృతి నుంచి ఉద్భవించినటువంటి వాడు కాదు, प्रकृति से तुम्हारा उद्भव कोई अलग से नहीं हुआ है। నీవు పంచభూత స్వరూపుడు కాదు. तुम केवल पंच तत्वों का स्वरूप नहीं हो। కనుకని మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన అన్నాడు. మీరందరూ కూడా దైవం యొక్క అంశములే. ममई वंशो जीवलोके जीवभूतः सनातन। तुम दैवत्व का अंश हो, न कि कोई भौतिक शरीर हो। దైవాంశములైనటువంటి మీరు దైవ భావమునే ఆవిర్భవించాలి, కానీ మీ నుండి దుష్ట భావములు ఆవిర్భవించరాదు. जब तुम दैवी अंश हो तो फिर तुम में दैव भावों की अभिवृद्धि होना चाहिए, दुष्ट भावों की नहीं। సృష్టి అనగా ఈశ్వరేచ్ఛకు కారణమే. यह सृष्टि ईश्वर की इच्छा के कारण ही बनी है। కనుక ఈశ్వరేచ్ఛ నుంచి వచ్చినటువంటి ఈ ప్రకృతి నుండి మనకు ఈశ్వర భావములే పుట్టాలి. जब ईश्वर की इच्छा से ही यह प्रकृति बनी है तो हमें ईश्वरीय भावों को जन्म लेना चाहिए। ఈ సత్యాన్ని మీరు క్షణము మీరు జ్ఞాప్తికి తెచ్చుకుంటుంటే తప్పక మీ యందు దుర్భావములు కానీ దురుద్దేశములు కానీ రావడానికి అవకాశమే లేదు. यदि तुम हर क्षण इस सत्य का ध्यान रखो कि तुम स्वयं दिव्य हो तो वहां पर फिर दुर्गुण और दुरुद्देश्य के लिए कोई स्थान नहीं होगा। నేను దైవాంశము 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 అనేటువంటి సత్యాన్ని మీరు మర్చకుండా స్మరించాలి. मैं दैवी अंश हूँ, मैं दैवी अंश हूँ, मैं दैवी अंश हूँ। यदि ये सदैव स्मरण रहेगा तो कभी भी दुर्गुण नहीं आ सकते। ఇట్టి విశ్వాసం చేత మీరు సమాజంలో ప్రవేశించి సేవలో మీరు అభివృద్ధి గావించాలి. इस विश्वास के साथ समाज सेवा के कार्यों में प्रवेश कर उनमें अभिवृद्धि करो। ఇది ఏ ప్రభుత్వం కానీ ఇంకా మరి ఏ సంస్థలు కానీ ఈ విధంగా ఆచరించడానికి ఏమాత్రం కూడా అవకాశం లేవు. किसी भी प्रभावशाली सत्ता के लिए इतने बड़े पैमाने पर
और ऐसे दृष्टिकोण के साथ सेवा कार्यों को हाथ में लेना संभव नहीं है। ఇంకేమైనా విజయాన్ని సాధించవాలంటే ఒక్క సత్యసాయి సంస్థలు మాత్రమే సాధించాలి. इन वचनों पर चलकर यदि कोई संगठन विजय प्राप्त कर सकता है तो वो केवल श्री सत्य साई सेवा संगठन है। తప్పక సాధించగలరు. దేశం యొక్క శాంతిని మీరు పొందగలరు. निश्चित रूप से तुम्हें यह सफलता प्राप्त होगी और देश में शांति स्थापित होगी। అతి శీఘ్ర కాలమునందే విశ్వం యొక్క శాంతిని మీరు ఆనందంగా అనుభవిస్తారు. अल्पकाल में ही विश्व में शांति और आनंद का अनुभव होगा। అయితే హృదయాన్ని ఒక విధమైనటువంటి స్థిరత్వంగా మీరు మార్చుకోవాలి. लेकिन अपने हृदय को स्थिर रखो। అప్పుడే మీరు సంకల్పించుకున్నటువంటి విజయాన్ని మీరు తప్పక సాధించవచ్చును. तब अपने किसी भी संकल्प में तुम्हें विजय प्राप्त होगी। समस्त लोक